ఓం శ్రీమాత్రే నమః. ఓం గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 4వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందామండి. వృషభ రాశి జాతకులు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలాగే ముందుగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు, చెప్పుకోలేని బాధలు ఉంటాయి. ఇక ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని కూడా మీరు ఉంటారు. అయినా కూడా సరైనటువంటి రిజల్ట్ రాక బాధపడుతూ కూర్చున్నారా? అయితే ఒక్కసారి గురువు గారిని మీరు సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారా జాతకం చెప్పటం వీరి ప్రత్యేకత. గురూజీ శివరామదాసు స్వామి గారు పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల జ్ఞాపకశక్తి తగ్గటం, రాజకీయం, ప్రేమ, పెండ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూమి విభేదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, కళ్యాణం దోషం, భయం, చేతబడి నివారణ, చెడు దోషాలు యంత్రాలు కూడా ఇవ్వబడును. అన్ని సమస్యలకు 100% పరిష్కారం కూడా చేయబడును. మీరు సంప్రదించవలసిన మొబైల్ నెంబర్ 7028581667. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఒక్కసారి ఫోన్ చేయండి. మీకున్న సమస్యలైతే వెంటనే అయితే పరిష్కరించబడుతుంది. ఈ విషయంలోకి వస్తే ఈరోజు ఏమిటంటే మీకు మీ జీవితాన్ని మార్చేసేటువంటి ఒక ఊహించినటువంటి ఘటన అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది. సరిగ్గా ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ ఏదైతే ఉందో ఆ ఫోన్ కాల్ ఎన్నాళ్ళుగానో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలను, గందరగోళాలను పటాపంచలు చేయబోతుంది. మీ భవిష్యత్తులో ఒక కొత్త మలుపు కారణం కాబోతుంది. అసలు ఆ ఫోన్ కాల్ అనేది ఎవరి నుండి రాబోతుంది, అలాగే ఏ ప్రదేశం నుండి రాబోతుంది, అసలు ఏ వ్యక్తి ద్వారా రాబోతుంది, వారు చెప్పబోయేటువంటి ఒక అసలైనటువంటి నిజం ఏమిటి, మరి ఆ ఫోన్ కాల్ వెనుక దాగి ఉన్నటువంటి నిజం తెలిస్తే మీరు ఎందుకు ఆశ్చర్యపోతారనేది క్లియర్గా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజున మీకు ఏర్పడిపోయేటువంటి గ్రహయోగాల పరంగా అదృష్ట జాతకులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఆ ఫోన్ కాల్ మీ జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాబోతుంది, మీరు తీసుకోబోయేటువంటి ముందస్తు జాగ్రత్తలు ఏమిటి, అలాగే దేవతారాధన పరిహారాల గురించి కూడా క్లియర్గా తెలియజేస్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. మరి ఈ రోజున మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వరకు చాలా రిలాక్స్గా ఉంటారు. అలాగే ఇప్పుడు బాగా స్పష్టంగా గమనిస్తే కనుక మీ జీవితంలో ఈ రోజున ఉదయం నిద్ర లేచినప్పటి నుండి తెలియనటువంటి ఉత్సాహం అనేది మీ మనసుకు ఏర్పడుతుంది. మీరు పైకి చాలా గంభీరంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఎంతో బాధతో, కొండంత ఆవేదనతో, అలాగే నలుగురికి కూడా ఏదో ఒక విధంగా నవ్వుతూ కనిపించాలనేటువంటి తపనతో బతుకుతున్నారు. గత కొంతకాలం నుండి అయితే మీరు మనసులో భావాలను, బాధలను అందరికీ కూడా పంచుకోవటం మీకు పెద్దగా ఇష్టం ఉండదండి. సమాజానికి మేలు చేయాలి, అందరూ బాగుండాలని చెప్పి కోరుకునేటువంటి గొప్ప మనసు మీదైతే గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా, కొన్నాళ్ళుగా మీరు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడిని కొన్ని విషయాల పట్ల ఎదుర్కొంటున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నేను అందరికీ సహాయం చేస్తున్నాను, కానీ నా అనుకున్న వాళ్ళు ఎందుకని నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు, నా కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దక్కటం లేదే అని చెప్పి మీరు లోపల కుమిలిపోతున్నారు. ఒకవైపు కెరీర్, మరోవైపు కుటుంబ బాధ్యతలు, ఇంకొక వైపు తీరనటువంటి అప్పులు, ఇవన్నీ కూడా నిలిచిపోయినటువంటి కొన్ని పనులు మీరు ఒకానొక దశలో పూర్తిగా విసిగిపోయారని చెప్పి మీ మనసుకు కూడా అనిపించింది. సరిగ్గా అలాంటి తీవ్రమైనటువంటి నిరాశలో ఉన్నటువంటి ఈ సమయంలో కాలం మీకోసం ఒక మంచి నిర్ణయం, మంచి అవకాశాన్ని అయితే ఈ రోజున తీసుకురాబోతుంది. అయితే ఈ రోజున ఈ విషయాన్ని మీరు నమ్మక తప్పరండి. మరి ప్రస్తుతానికైతే మీకు కొన్ని కాల్స్ అనేవి భగవంతుడు ఇచ్చినటువంటి అనుగ్రహం ద్వారా మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఒక ఫోన్ కాల్ అనేది ఎందుకు వస్తుందనేది తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. దాని వెనక ఉన్నటువంటి అసలైన గ్రహస్థితి ఏంటనేది ఇప్పుడు మీకు గోచర ఫలితాలు రీత్యా మీ జాతకంలో లాభస్థానం, భాగ్యస్థానాలు ఉచ్చస్థితిలో ఉండటం వలన, అలాగే సూర్యుడి యొక్క అనుగ్రహం అనేది, అలాగే చంద్రుడి యొక్క శుభదృష్టి అనేది మీకు ఈ రోజున శుభ ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అలాగే అద్భుతమైన రాజయోగం అనేది మీకు ఈ రోజున ఏర్పడబోతుంది. అయితే ఈ రోజు సాయంత్రం సమయంలో మీకు భాగ్యస్థానం అనేది అత్యంత క్రియాశీలంగా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మరి ఎన్నాళ్ళుగానో మీ జాతకంలో ఉన్నటువంటి గుప్త దోషాలు, శని ప్రభావంతో దాచినటువంటి ప్రతిబంధాలకు తొలగిపోవటమే కాలం నిర్ణయించేటువంటి గొప్ప సమయం అని చెప్పుకోవచ్చు ఈరోజు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి పని వలన, లేదంటే ఒక చిన్న పని వల్ల
ఒక చిన్న ప్రయత్నం చేసినా కూడా ఈ రోజున ఆ ప్రయత్నం అనేది చాలా మంచి అవకాశాలను మీకు తీసుకొస్తుంది. అలాగే ఈ రోజున ఒక వ్యక్తి ద్వారా చేసినటువంటి సహాయం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎప్పుడో చేసినటువంటి ఒక ప్రయత్నం వల్ల లేదా నిలిచిపోయినటువంటి దానివల్ల మీకు లాభం లేదనుకున్నటువంటి పని వల్ల ఈ రోజున లాభం పొందేటువంటి అవకాశాలు అయితే మీకు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఆ ఫోన్ కాల్ అనేది ఒక మనిషి నుండి వస్తున్నటువంటి ఫోన్ కాల్ మాత్రమే కాదండి, మీ శ్రమకు భగవంతుడు ఇస్తున్నటువంటి గొప్ప సమాధానం. మీరైతే ఇది నమ్మక తప్పదు. అయితే ఆ ఫోన్ కాల్ ఎవరికో ఎవరి నుండి వస్తుందనేది ఈ విషయం అనేది ఇప్పుడు క్లియర్గా తెలుసుకుంటే కనుక ఈ రోజున వచ్చేటువంటి ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి రాబోతుంది అంటే మొదటి ఇది 2 రకాలుగా అంటే మీరు వివరంగా బాగా గమనిస్తే సుదూర ప్రాంతం నుండి లేదా విదేశాల నుండి మీరు ఎన్నో ఏళ్ళగా నిలిచిపోయింది అనుకున్నటువంటి ఒక ఆర్థిక సహాయము లేదా ఒక వ్యాపార ఒప్పందము లేదా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఊహించినటువంటి శుభవార్త అది మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మీకు తప్పకుండా అందుతుంది. లేదా విదేశాల్లో ఉండేటువంటి వ్యక్తుల యొక్క సహకారంగా ఏదైనా ఒక విషయంలో నిలబడటము లేదా మీకు సపోర్టుగా ఉంటామని చెప్పి మీకు ఏదైనా ఒక అవసరానికి తగిన విధంగా ఒక మంచి జాబ్ చూసి పెట్టడం లేదా విదేశాలకు మిమ్మల్ని ఆహ్వానించడం ఇటువంటివి జరగవచ్చు. ఇక మరొక విషయాన్ని గమనిస్తే గతంలో మీతో తెగింపులు చేసుకుని మిమ్మల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక ముఖ్యమైనటువంటి స్త్రీ లేదా పురుషుడు లేదా సన్నిహితులు వారు తప్పును వారు తెలుసుకుని మీతో మరలా మాట్లాడటానికి ఒక పెద్ద సమస్యను పరిష్కరించుకోవడానికి ఒక ఫోన్ కాల్ అనేది మీకు చేయవచ్చు. అది కూడా మీకు ఒక అవకాశం లాంటిదేనండి. అలాగే కోర్టు వ్యవహారాలు స్థల వివాదాల్లో కొంచెం మిమ్మల్ని బాధపడుతున్నటువంటి బాకీలు సొంత డబ్బులు నిలిచిపోయి ఉంటే వారికి సంబంధించినటువంటి మెసేజ్లు లేదా సంభాషణలకు సంబంధించినటువంటి చర్చలు జరుగుతాయి. మరి ఈ ఫోన్ మాట్లాడిన మరుక్షణమే మీ మనసులో సగం భారం దిగిపోయిందా అన్నట్టుగా అంటే ఇన్నాళ్ళు నా కష్టానికి జవాబు దొరికింది అనేటువంటి ఒక తీరన్నటువంటి ఆనందం మీకు దక్కుతుంది. చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటారు. అయితే మీరు తీసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు అలాగే ఈ రోజున చూసుకోవాల్సినటువంటి పూజా పరిహారం కూడా చెప్తానండి, జాగ్రత్తగా వినండి. మరి ఈ రోజున అవకాశం చేతికి రావాలనుకుని వచ్చినప్పుడు అవకాశాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేక చాలా రకాలుగా కొన్ని విషయాల్లో మీరు వెనకబడి ఉంటే కనుక ఈ రోజున ఈ నియమాలను ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి. ఎందుకంటే ఈరోజు సాయంత్రం సమయంలో 4 నుండి 6 మధ్యలో లేదా 5:30 నుండి 7:30 మధ్యలో అవసరమైనటువంటి గొడవలకు వ్యర్థమైనటువంటి చర్చలకు ఈ రోజున పూర్తిగా దూరంగా ఉండండి. అలాగే చాలా ప్రశాంతమైనటువంటి ఆనందకరమైనటువంటి మనసుతో ఈ రోజున ఒక ఫోన్ కాల్ ఎదురు చూడండి. అలాగే ఈ రోజున మీపై శివుని అనుగ్రహం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మంగళవారం ఉదయాన్నే లేచి చక్కగా శివారాధన చేసుకుని స్వామివారిని దర్శించుకోండి. అలాగే ఇంట్లో ఉన్న ఆవినెత్తితో కుదిరితే ఆవునెత్తితో శివపార్వతుల ముందు చక్కగా దీపారాధన చేసుకుని ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అలాగే ఉదయాన్నే ఆ నీటిలో కొంచెం పసుపు ఎర్రని పుష్పాలు వేసి కొన్ని అక్షంతలు వేసి సూర్యుడికి ఆర్ఘ్యాన్ని ఇవ్వండి. ఆర్ఘ్యం ఇవ్వటమే కాకుండా ఆదిత్య హృదయం లేదా ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో సూర్యనారాయణాయ నమః, ఓం గృహిణి సూర్యాయనాయ నమః అనే మంత్రాలను కూడా వీలైతే పఠించండి. కనీసం 11 సార్లైనా పఠించండి. ఇలా చేయటం వలన మీకు ఉన్నటువంటి కష్టాలు ఇబ్బందులు సమస్యలు ఇవన్నీ కూడా ఈ రోజు నుండి తొలగిపోతాయి. ఇక ఫైనల్గా చెప్పేటువంటి విషయం ఏమిటంటే ఈ రోజున ఆత్మవిశ్వాసంతో మీరు సృజనాత్మకతమైనటువంటి ఆలోచనలుతో పాజిటివ్ ఎనర్జీతో ఉండండి. మీకు రాబోయేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో కొత్త వెలుగుల్ని నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ తరపున ఉండి కోరుకుంటున్నాను. మరి ఈ ఫోన్ కాల్ అనేది మీ జీవితంలో ఒక మంచి మలుపు తీసుకురాబోయేటువంటి రోజుగా మీకు గుర్తు ఉండిపోయేలా చేస్తుంది. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను ఈ రోజున మీ చెవును పడేటువంటి అవకాశంలా ఈ ఫోన్ కాల్ అనేది మారుస్తుంది. మరి ఇప్పటి వరకు ఆలస్యమైనటువంటి పనులు కూడా ఈ రోజున ఒక్కసారిగా ముందుకు కదలడం అనేది మీ జీవితంలో చూస్తున్నారు కదండి. మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన క్రమంగా తగ్గి ఆశ అనేది ఈ రోజున మరలా మీకు తెలియకుండానే చిగురుస్తుంది. అంటే నేను ఏదైనా చేయగలను చేస్తాను అనేటువంటి నమ్మకం మీ మీద మీకు ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది. అలాగే మీరు ఎంతో కాలంగా కష్టపడి చేసినటువంటి ప్రయత్నానికి గుర్తింపు తగ్గేటువంటి సమయం అనేది ఈరోజు చెప్పుకోవచ్చు. అంటే ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక విషయాల్లో ఏదో ఒక మంచి పరిణామం అనేది ఈ రోజున మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి నుండి మంచి సమాచారం రావడం వలన మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా మారుతుంది. ఇక నిలిచిపోయినటువంటి పనులు పూర్తి అయ్యేటువంటి సూచనలు ఈ రోజున బలంగా కనిపిస్తున్నాయి. ఈరోజు మీకు ఒక విషయం అయితే గుర్తు చేస్తుందండి. అదేమిటంటే దేవుడు ఆలస్యం చేస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడనే విషయాన్ని ఈ రోజున మీరు గుర్తు చేసుకుంటారు.
ఎందుకంటే మీరు చూపించిన సహనం, ప్రతి పనిలో కూడా మీరు చేసినటువంటి చాలా గొప్ప అంటే మీరు ఎంత కష్టం చేశారు అనేది మీకు మాత్రమే తెలుసు, భగవంతుడికి తెలుసు. మీ నిజాయితీ, మీ కష్టం అనేవి కూడా వృధా కాలేదని చెప్పి ఈ రోజున మీరు పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అంతేకాదు మీ జీవితంలో వెలుగు నింపేటువంటి అవకాశాలు ఈ రోజు నెమ్మదిగా మీ వైపు వచ్చినట్టుగా మీ మనసు కనిపిస్తుంది. అయితే ఆ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన శుభవార్త వచ్చిన తరువాత వినయాన్ని మాత్రం మీరు ఎప్పుడూ కూడా విడిచిపెట్టకండి. మీరు ఎప్పటిలాగానే మీ మనస్తత్వాన్ని మార్చుకోకుండా మీ జీవితాన్ని ఇలాగే కొనసాగించండి. అలాగే మీ ఆనందాన్ని కుటుంబ సభ్యులతో ఈ రోజున పంచుకుంటారు. మీకు సహాయం చేసిన వారిని కూడా ఈ రోజున ఒక్కసారి గుర్తు చేసుకుంటారు. ఇక ఈ రోజున తప్పకుండా మీరు శివారాధనతో పాటు గణపతి ఆరాధన లేదా శ్రీ మహావిష్ణువుని స్మరించి బయటకు వెళితే కనుక మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయండి. మరి ఈ రోజున మీ మనసులో ఒక కొత్త నమ్మకం పుడుతుంది. ఇక నుండి నా జీవితంలో మంచి రోజులు మొదలయ్యాయి అన్నట్లుగా ఈ రోజు నుంచి మీకు అనిపిస్తుంది. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది అనే ఒక భావన మీలో మరింత ఎక్కువగా బలపడుతుంది. కాబట్టి భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగితే ఈరోజు మీరు అనుకున్నటువంటి పనుల్లో తప్పకుండా మీకైతే విజయం కనిపిస్తుంది. ఇక మీకు వచ్చే శుభవార్త మీ జీవితంలో కొత్త ఆశలకు నాంది కావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని నేను కూడా వేడుకుంటున్నాను. ఇక ఈరోజు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఆకుపచ్చ, అలాగే నీలం రంగులు మీకు బాగా కలిసి వస్తాయండి. అలాగే తూర్పు దిక్కు ప్రయాణం మీకు విశేషంగా చాలా శుభప్రదంగా కనిపిస్తుంది. అలాగే ఈ రోజున పేదవారు కనిపిస్తే మీ వంతుగా వారికి ఆహార దానం చేయండి. ఒక్కరికైనా కనీసం ఈ రోజున అన్నదానం చేయడం వలన బయటకు వెళ్ళే ముందు పెద్దల ఆశీర్వచనాలు తీసుకోవటం లాంటివి చాలా మంచిది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.